పోలీసులకు చిక్కిన మావోయిస్టు దేవా. తెలంగాణ అడవుల్లోనే దొరికిన మరో 15 మంది అట. పిఎల్జీఏకు శరాఘాతం. ఈ పిఎల్జీఏ అనేది మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంది. వీళ్ళు యాక్షన్లోకి దిగే టీం అనమాట ఈ పిఎల్జీఏ అన్నది. దానికి హిడ్మా బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా ఉండే. హిడ్మా చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ని ఈ బార్సే దేవాకి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ఒకటే విలేజ్ యాక్చువల్గా, ఏదో రిలేషన్ సంథింగ్ ఏదో ఉన్నట్టున్నది. ఇప్పుడు బార్సే దేవా తెలంగాణ అడవుల్లో పోలీసులకు చిక్కిండన్నది వార్త. క్వశ్చన్ మార్క్ కూడా ఏం లేదు, స్టేట్మెంటే కనబడుతున్నది. మరి ఆయన ఎప్పుడు మీడియా ముందు పెడతారా ఏందన్నది మనకు క్లారిటీ లేదు. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఏకైక బెటాలియన్ కమాండర్ బార్సే దేవా తెలంగాణ పోలీసులకు చిక్కినట్టుగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంత అడవుల్లో ఆయనతో పాటు మరో 15 మంది సాయుధుల సంచారంపై పక్కా సమాచారంతో పోలీసులు నిఘా ఉంచడంతో మావోయిస్టుల బృందం చిక్కింది. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారంతా దేవా నేతృత్వంలోని బెటాలియన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి ఉన్న కీలక త్రయంలో ఆయన కూడా ఒకరు. పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, తెలంగాణ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్తో పాటు దేవా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ దేశంలో మావోయిస్టు పార్టీకి చీఫ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ అండ్ మన తెలంగాణ స్టేట్కి మావోయిస్టు పార్టీ సెక్రటరీ ఇన్ఛార్జు దామోదర్ ఎలియాస్ బడే చొక్కారావు ఆయన. ఇంకొక ఇప్పుడు పిఎల్జీఏకు ఇన్ఛార్జు బార్సే దేవా. ఈ ముగ్గురు ప్రధానం. అందులో వీళ్ళిద్దరు అయితే దొరకలేదు, దామోదర్ అండ్ ఎవరైనా దేవ్జీ. బార్సే దేవా మాత్రం దొరికినట్టుగా ఈ వార్త కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ఆయన సమకాలికుడు. వయసులో హిడ్మా కంటే వారం రోజులు చిన్న దేవా. దేవాది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని హిడ్మా స్వస్థలమైన పూవర్తి గ్రామమే. మనం వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళ తల్లితో మాట్లాడించినాం కదా. ఎప్పుడో ఆయన అడవుల్లోకి వెళ్ళినప్పటికీ సో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా అక్కడే ఆ పూవర్తిలోనే అదే ఇంట్లో ఉంటున్నారు. ఇంచుమించు ఇద్దరు ఒకేసారి మావోయిస్టు పార్టీలో చేరారు. పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక బార్సే దేవా అరెస్టు తోటి పిఎల్జీఏ కార్యకలాపాలు ముగిసినట్లే. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు వెన్నెముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలు దాదాపుగా ముగిసినట్లే. హిడ్మా మృతితో పిఎల్జీఏ మిన్ను విరిగినట్లవగా దేవా చిక్కడంతో ఇక అది కనుమరుగైపోయినట్లైన అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఆపరేషన్లకు పిఎల్జీఏనే కీలకం. 1999 డిసెంబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్, నీలం నరేష్ చనిపోవడంతో వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పిఎల్జీఏను స్థాపించారు. అంటే వీళ్ళు ఓన్లీ యాక్షన్ ప్లాన్లోకే దిగుతారనమాట. ఆ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చే ఆదేశాలతోటి వీళ్ళు యాక్షన్లోకి దిగుతారు. 2004 సెప్టెంబర్ 21న సిపిఐ పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత పీజీఏ కాస్త పిఎల్జీఏగా రూపాంతరం చెందింది. అప్పట్లో 8 బెటాలియన్లు 13 ప్లాటూన్లతో పాటు సుమారుగా 10 నుంచి 12,000 మంది సైన్యంతో ఉన్న పిఎల్జీఏ మావోయిస్టు పార్టీ భారీ ఆపరేషన్లు నిర్వహించింది. కాలక్రమేణా పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ బెటాలియన్లు అస్తిత్వం కోల్పోతూ వచ్చాయి. చివరగా హిడ్మా నేతృత్వంలోని మొదటి బెటాలియన్ మాత్రమే ఇప్పటి వరకు మిలిటరీ ఆపరేషన్లకు వెన్నుదన్నుగా నిలిచింది. దాదాపు 2 ఏళ్ల క్రితం బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దానికి దేవా నేతృత్వం వహించారు. ఇప్పుడు ఆ దేవా కూడా పోలీసులకు దొరికినట్టుగా ఈ కథనం కనిపిస్తున్నది. మరి చూడాలి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అన్నది. తెలంగాణ అడవుల్లో దొరికిందంటే మరి తెలంగాణకు తీసుకొస్తారా లేకపోతే మరి వేరే రాష్ట్రానికి తీసుకెళ్తారా ఏందన్నది చూడాలి.